టీ20లు టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీ ప్రస్తుతం వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తర్వాత ఆసీస్తో సిరీస్తోనే మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. భారత్ ఆసీస్ జట్ల మధ్య అక్టోబర్ 19 నుంచి 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ ఎంతో కీలకమని, దీనిలో విఫలమైతే వన్డే ప్రపంచ కప్ 2027 ఆడాలనే కోహ్లీ లక్ష్యం నెరవేరడం కష్టమేనంటూ రవిశాస్త్రి లాంటి మాజీ క్రికెటర్లు చెబుతున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. మనం ఎప్పుడైతే చేతులు ఎత్తేస్తామో అప్పుడు మాత్రమే మనకు ఓటమి వస్తుంది అని అర్థం వచ్చేలా కోహ్లీ రాసుకొచ్చాడు. కాగా కోహ్లీ చేసిన పోస్టుపై రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. కోహ్లీ అలా పోస్ట్ చేశాడో లేదో క్షణాల్లో లక్షల్లో వ్యూస్, షేర్స్ వచ్చాయి. కోహ్లీ తనను తాను మానసికంగా ధైర్యంగా ఉంచుకునేందుకు ఇలాంటి పోస్టులు చేశాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరికొందరు అభిమానులైతే భవిష్యత్ నిర్ణయాలపై సైలెంట్ గా ఇలా పోస్ట్ చేశాడని అంటున్నారు. మొత్తానికి విరాట్ కోహ్లీ తన పోస్ట్ లో క్రికెట్ ప్రపంచంలో కొంచెం అలజడి సృష్టించాడు. కోహ్లీ చివరిసారిగా 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా జెర్సీ ధరించాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీలో పాకిస్తాన్ పై శతకం సాధించిన కోహ్లీ సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో కీలక ఇన్నింగ్స్ ఆడి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇదిలా ఉంటే సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ 2027 వన్డే ప్రపంచ కప్ లో ఆడాలనే లక్ష్యంతో ఉన్నారు. అయితే ఈ టోర్నీలో వారు ఖచ్చితంగా ఆడతారనే గ్యారంటీ మాత్రం రావడం లేదు. వీరిద్దరి భవిష్యత్తుపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా స్పష్టత ఇవ్వడం లేదు. ప్రపంచ కప్ కు ఇంకా 2.5 సమయం ఉందని, వర్తమానంలో ఉండడం ముఖ్యమని గంభీర్ చెప్పాడు. ఈ ఇద్దరు ఎంతో నాణ్యమైన ప్లేయర్లు అని, ఆస్ట్రేలియా పర్యటనలో వారి అనుభవం జట్టుకు ఎంత అవసరమని అన్నాడు. ఆసీస్ పర్యటనలో వారు రాణిస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. కాగా ఆస్ట్రేలియాతో 3 వన్డేల సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ పెర్త్ వేదికగా ఆదివారం జరుగుతుంది. ఇప్పటికే అక్కడికి చేరుకున్న టీమిండియా క్రికెటర్లు ప్రాక్టీస్ మొదలుపెట్టారు.